లైక్ భూమి దేని మీద రన్ అవుతుంది ఎలా అనేది నిన్న చూసుకుందాము. ఇప్పుడు లైక్ భూమి టూల్‌లో భూమి టూల్ అనేది ఎక్కడ ఏదో మెసేజ్ చేశారు ఎవరో. లెట్ మీ ఆల్సో హావ్ రికార్డెడ్ సెషన్ దట్ విల్ బి పోస్టెడ్ వాట్సాప్‌లో పోస్ట్ చేయరు. మీకు మెయిల్‌కి సెండ్ చేస్తారు. ఓకేనా? మీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో మీ మెయిల్ ఐడీ ఉంటది గదా! ఆ మెయిల్ ఐడీకి పంపిస్తారనమాట రికార్డింగ్స్. ఓకే. ఓకే. ఇప్పుడు లెట్ మీ షేర్ మై స్క్రీన్. ప్లీజ్ లెట్ మీ నో గైస్ వన్స్ మై స్క్రీన్ is visible. నా స్క్రీన్ షేర్ అవుతుందా ఎవ్రీవన్? Yes, ma'am. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చూసారా XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ భూమివిల్ ఏమని చెప్పాను నిన్న భూమి 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ 5 టైప్స్ ఆఫ్ ఫార్మాట్‌ని యాక్సెప్ట్ చేస్తది. ఆ ఫార్మాట్స్ వచ్చేసి ఏంటి XML, JSON, ఫ్లాట్ ఫైల్, డేటాబేస్, EDI. ఓకే. ఈ వీటన్నిటిని ఫార్మాట్స్ అని కాకుండా ఇంకేమంటామంటే ప్రొఫైల్స్ అంటాం. ఓకేనా? ప్రొఫైల్స్ అంటాం అన్నమాట. వి హావ్ 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయన్నమాట మనకి. ఓకే. అండ్ ఈ ప్రొఫైల్స్‌ని 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఏంటి అనంటే ఇంటర్వ్యూ క్వెషన్ డెఫినిట్‌గా అడుగుతారు. వాట్ ఈస్ లైక్ 5 టైప్స్ ఆఫ్ వాట్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ దట్ భూమి యాక్సెప్ట్స్ అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్పాలి అంటే XML, JSON, ఫ్లాట్ ఫైల్, ఓకే, డేటాబేస్ అండ్ EDI. ఓకే, ప్రొఫైల్స్. అండ్ భూమి యొక్క URL ఏంటి ఐడియా ఉంది ఎవరికైనా? నేను చెప్తున్నా భూమి URL, క్లౌడ్ URL. platform.boomi. గుడ్. platform.boomi.com. Okay, is the cloud-based platform. Let me open that platform.boomi.com in the browser. Okay. platform.boomi.com. ఓకేనా? platform.boomi.com అని టైప్ చేశారు కదా బ్రౌజర్‌లో. చూడండి. ఇదిగోండి. ఓకేనా? నేను బ్రౌజర్‌లో ఏమని టైప్ చేశాను? స్పీక్ అవుట్ చెప్పండి. ప్లాట్‌ఫార్మ్ డాట్ కమ్యూనికేషన్. యాహ్! కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు వర్కింగ్‌లలో కూడా ఇప్పుడు మీకు వేరే ప్లాట్‌ఫార్మ్స్‌కి అయితే ఇప్పుడు నాన్ ఐటీ గానివ్వండి, లేకపోతే ఐటీ గానివ్వండి, కోడింగ్ దాంట్లో గానివ్వండి, మీకు క్లయింట్‌తో కమ్యూనికేట్ అవ్వడం ఎక్కువ ఉండదు. వాళ్ళు టాస్క్ ఇస్తారు, మీరు చేసి పంపిస్తారు అంతే అన్నమాట. ఇందులో ఏంటి అంటే మనకు భూమి అనేది మిడిల్ వేర్ కాబట్టి యూ నీడ్ టు కనెక్ట్ విత్ ద డిఫరెంట్ టీమ్స్, డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్. కాబట్టి కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే నేను ఏది లైక్ చేసినా గానీ క్వెషన్స్ అడుగుతుంటా. లైక్ ఏంటి? లైక్ ఎందుకనంటే ఇంటర్వ్యూయర్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు కమ్యూనికేషన్ చూస్తాడు. ఎందుకనంటే వి నీడ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్. డిఫరెంట్ టీమ్స్ మీన్స్ నథింగ్ బట్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ టీమ్ ఉంటది. సేల్స్ ఫోర్స్ ఉంటది. స్నోఫ్లేక్ ఉంటది. థర్డ్ పార్టీ APIs ఉంటాయి. ఓకే. ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్ నుండి యూ నీడ్ టు గెట్ ద డేటా అన్నమాట. యూ నీడ్ టు గెట్ ద డేటా కాబట్టి జస్ట్ యూ నీడ్ టు బి వెరీ లైక్ యాక్టివ్ అన్నమాట. ఓకే. ఇది చూడండి platform.boomi.com. ఎంటర్. లెట్స్ ఎంటర్ ద చూడండి నాకు కనిపించింది హోమ్ స్క్రీన్. ఇది హోమ్ స్క్రీన్. ఓకేనా? ఇది హోమ్ స్క్రీన్. భూమి ఇక్కడ వెల్కమ్ టు భూమి. మనకు రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏంటి? ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్. ఓకే. ఓకే. ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్, సైన్ ఇన్. ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ ఉంటది. డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ ఫ్రీ ట్రయల్. ఇప్పుడు మీకు అకౌంట్ ఏది లేకుంటే ఇప్పుడు మీకు కంపెనీ అకౌంట్ గానీ, ఏ అకౌంట్ గానీ లేకుంటే ఇక్కడ మీకు డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ గో టు ద రిజిస్ట్రేషన్ పేజ్ అన్నమాట.
నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేశాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ అని ఉంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెన్ యూ గో విత్ ద సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్, it won't accept Gmail IDs. These mails అన్నమాట. ఓకే. దీస్ మెయిల్స్ ఇవి ఫర్ రిజిస్ట్రేషన్ కి సైన్ అప్ కి ఇట్ వోంట్ యాక్సెప్ట్ దిస్ జీమెయిల్ మనము నార్మల్ గా ఇప్పుడు మన ఓన్ మెయిల్ ఐడీస్ కి అయితే ఎలా ఉంటది, gmail.com, yahoo.com ఇలా ఉంటది కదా, yahoo.in ఇలా ఉంటది కదా, అది యాక్సెప్ట్ చేయదు అన్నమాట. మరి ఏం యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే ఓన్లీ బిజినెస్ మెయిల్స్. ఓకే. ఓన్లీ బిజినెస్ మెయిల్ ఐడీస్ యాక్సెప్ట్. బిజినెస్ మెయిల్ ఐడీస్ అంటే ఏంటి? బిజినెస్ ఈమెయిల్ ఐడీస్ అంటే ఏంటి చెప్పండి? మీ దాంట్లో ఎవరైనా వర్కింగ్ ఉన్నారా? వీరా ఆర్ సాయి కృష్ణ, సుమన్? నాన్ ఐటీ మేడం. నాన్ ఐటీ ఏదైనా కూడా వర్కింగ్ ఉన్నారా? వర్కింగ్. మీ కంపెనీ మెయిల్ ఐడి ఏంటి? నార్మల్‌గా @gmail.com ఉంటదా? ఇప్పుడు మీ కంపెనీతో ఉంటదా? కంపెనీ నేమ్ ఉంటుంది. కంపెనీ నేమ్ ఉంటది. ఇప్పుడు వీరా అనుకోండి. వీరో.కే ఇప్పుడు విప్రోలో వర్క్ చేస్తే వీరో.కే, సపోజ్ విప్రోలో వర్క్ చేశాను @wipro.com ఇలా ఉంటది. ఓకే. ఓన్లీ ఇలాంటి కంపెనీ మెయిల్ ఐడీస్ మాత్రమే రిజిస్ట్రేషన్‌కి యాక్సెప్ట్ చేస్తదన్నమాట భూమి అనేది. ఓకే. అండ్ ఇది మీకు ఎలా అంటే వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక, వన్స్ పెయిడ్ సెషన్ స్టార్ట్ అయ్యాక మీకు వెంకట్ గారు విల్ బి ప్రొవైడ్ టు యూ దిస్ కైండ్ ఆఫ్ మెయిల్ ఐడీస్. ఇప్పుడు వీరా గారు ఉన్నారనుకోండి, వీరా.కే @vrtraining.com ఇలా ఉంటదన్నమాట. ఇలా. ఓకేనా? కంపెనీ బిజినెస్ ఈమెయిల్ ఐడీస్ మాత్రమే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అన్నమాట. అది ఇప్పుడు మీరు ఇది ఇస్తే మీకు ఏంటి అనంటే ఇది ఇస్తారు, రీసెట్ పాస్వర్డ్‌కి ఆప్షన్ ఇస్తారు. ఓల్డ్ పాస్వర్డ్‌ని మీరు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాక ఏమవుతదంటే రీసెట్ పాస్వర్డ్ ఉంటది. పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాక మీ మెయిల్ ఐడీ, మీ జనరల్ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉంటదో మీ జీమెయిల్ అనేది మీరు వెంకట్ గారికి ఇచ్చి ఉంటారో ఆ జీమెయిల్‌కి మీకు ఓటీపీ వస్తది. లింక్ వస్తది రీసెట్ పాస్వర్డ్ అని. ఓకే. మీరక్కడ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏమో మీ పాస్వర్డ్ అవుతది. ఈ వీరో.కే @training.com ఏమో మీకు ఈమెయిల్ ఐడీ అవుతది. లైక్ దిస్. ఈమెయిల్ ఐడీ అవుతది. ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా? ఇది నాదన్నట్టు. ఇది నా మెయిల్ అడ్రెస్. ఇది. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ అని ఉంది. అంటే ఈ ఫీల్డ్స్ అనేది రిక్వైర్డ్ అన్నమాట. ఈ ఈమెయిల్ అడ్రెస్‌ని పాస్వర్డ్ మార్చయితేనే యూ విల్ బి ఏబుల్ టు సైన్ ఇన్. ఇక్కడ చూడండి నేను సైన్ ఇన్ అంటాను. ఇదిగోండి సైన్ ఇన్ అంటే ఇట్ విల్ గో టు దట్. ఓకే. ఇప్పుడు క్లోజ్ ఆల్ ద టాబ్స్. క్లోజ్ ఆల్ అన్నాను. ఇదిగోండి చూడండి. ఇక్కడ ఇప్పుడు మన భూమిలో మన టాపిక్ ఏంటి? మనం చేసేదేంటి? భూమి మెయిన్‌గా ఏం చేస్తదని చెప్పాం మనం? భూమి ఏ టూల్? ఇంటిగ్రేషన్ టూల్. అవునా కదా? యెస్. ఇక్కడ ఇంటిగ్రేషన్ అని ఉంది చూడండి. ఇంటిగ్రేషన్. ఓకే. ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ కాకుండా ఈ పేజీ డైరెక్ట్‌గా మెయిన్ పేజ్ అంటే ఇది మెయిన్ పేజ్ కాదు. ఏది మెయిన్ పేజ్ అంటే ఇక్కడ మీకు సర్వీసెస్ అని కనిపిస్తుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద సర్వీసెస్ హియర్? జస్ట్ ఎ సెకండ్. హియర్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక్కడ ఓకే. లెట్ మీ
సర్వీసెస్ చూడండి. సర్వీసెస్ లో ఏమేమి ఉన్నాయి మనకి? ఇంటిగ్రేషన్, ఏజెంట్ స్టూడియో, ఈవెంట్ స్ట్రీమ్స్, ఫ్లో, డేటా హబ్, ఏపీఐ గేట్వే, ఇవన్నీ న్యూగా చేస్తున్నారు అనమాట. ఇందులో మనకు మెయిన్ థింగ్ ఏంటి మనకి? ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్. అండ్ మనము భూమి విత్ ఏమనుకున్నాం? ఏఐ పెట్టాం, గుర్తుందా? భూమి విత్ జెన్ఐఐ. ఓకే, ఏఐ ఎలా యూజ్ చేస్తారు కూడా మనం చెప్పుకుందాము. ఫస్ట్ వి విల్ గో టు ద ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇంటిగ్రేషన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇట్ విల్ గో టు దిస్ పేజ్ అనమాట. ఇంటిగ్రేషన్. ఇలా ఇంటిగ్రేషన్ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బి అనేది భూమి సింబల్. ఇదిగోండి, ఇది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ పక్కన ఏమేమి ఉన్నాయి చదవండి. మెయిన్ గా ఈ ట్యాబ్స్ చదవండి. మీరు చదివాక నేను స్టార్ట్ చేస్తాను. బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. డాష్బోర్డ్, బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. ఏంటి అంటే ఇప్పుడు వేరే దాంట్లో అయితే మీరు ఒక దగ్గర బిల్డ్ చేస్తారు, ఒక ఇంటిగ్రేషన్ కానీ ప్రాసెస్ కానీ మీరు ఒక దగ్గర బిల్డ్ చేస్తారు, ఇంకో దగ్గర డిప్లాయ్ చేస్తారు, దాన్ని ఇంకొక దగ్గర మానిటర్ చేస్తారు. కాకపోతే భూమిలో ఏముంటదంట ఇప్పుడు? ఓకే, ఓకే, భూమిలో మనకు ఏంటి అని అంటే బిల్ట్ ఇన్ ఫీచర్స్. అవి ఏంటి అంటే 3 ట్యాబ్స్. బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది? బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. బిల్లో ఏమేమి ఉన్నాయి చూడండి. బిల్లో మనకి ఏముండవు. ఓకే, డిప్లాయ్లో ప్యాకేజ్ కాంపోనెంట్స్ ఉంటుంది, డిప్లాయ్మెంట్స్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ప్యాక్స్ ఉంటుంది. ఓకే, మేనేజ్లో ప్రాసెస్ రిపోర్టింగ్, రన్ టైమ్ మేనేజ్మెంట్, భూమి అష్యూర్, ప్రాసెస్ లైబ్రరీ, ట్రేడింగ్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటుంది. ఓకే, డాష్ బోర్డ్లో ఏముంటుంది అని అంటే ఇప్పుడు మనము ఏవేవైతే బిల్ చేసినామో ఈ డాష్ బోర్డ్ అనేవి మెయిన్గా మనం మెయింటైన్ చేయమన్నమాట. డాష్ బోర్డ్ ఎవరు మెయింటైన్ చేస్తారు అని అంటే ఇంటిగ్రేషన్ అడ్మిన్స్ ఉంటారు. ఓకే, ఇంటిగ్రేషన్ అడ్మిన్స్ ఉంటారు అనమాట. వాళ్ళు డాష్ బోర్డ్స్ అనేవి మానిటర్ చేస్తారు. ఓకే, ఇంటిగ్రేషన్ అడ్మిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డాష్ బోర్డ్స్ ని మానిటర్ చేస్తారు అనమాట. యాజ్ ఎ డెవలపర్ మన వర్క్ ఏంటి అంటే బిల్డ్ ఇంటిగ్రేషన్ ని మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేశాక ఆ బిల్డ్ చేసిన ఇంటిగ్రేషన్ ని మనం టెస్ట్ చేస్తాం. దేనితో టెస్ట్ చేస్తామని చెప్పాను నిన్న చెప్పే ఐడియా ఉందా? మనం దేంతో టెస్ట్ చేస్తాం ఇంటిగ్రేషన్ ని? ఆటమ్. వెరీ గుడ్. ఐటమ్ రన్. ఇప్పుడు టెస్ట్ చేసిన దాన్ని మనము డిప్లాయ్ చేస్తాం. బట్ మనమే డిప్లాయ్ చేస్తాం. ఓకేనా, డిప్లాయ్ చేస్తాం. ఎందులో డిప్లాయ్ చేస్తామంటే మనము ఎప్పుడు కానీ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, డిప్లాయ్ చేసి ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ లో మానిటర్ చేస్తాం.
ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్లో మానిటర్ చేస్తాం. ఓకేనా? మనం యాజ్ అ డెవలపర్ మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు బిల్డ్ ద ఇంటిగ్రేషన్. ఓకే, వీ నీడ్ టు బిల్డ్ ద ఇంటిగ్రేషన్ అండ్ వీ నీడ్ టు టెస్ట్ దట్ ఇంటిగ్రేషన్ అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు డిప్లాయ్ దట్ ఇంటిగ్రేషన్. వేర్ వీ కెన్ డిప్లాయ్ ద ఇంటిగ్రేషన్ అంటే వీ కెన్ దట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మనకి, ఆ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తాం అనమాట. ఆ డిప్లాయ్ చేసింది మనం ఎక్కడ చెక్ చేస్తామంటే ప్రాసెస్ రిపోర్టింగ్లో చెక్ చేస్తాం. ఈ డిప్లాయ్లో ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్విరాన్మెంట్ ఆటమ్‌కి అటాచ్ అయి ఉంటది. ఆటమ్. ఓకే. ఓకే. ఎన్విరాన్మెంట్ అటాచ్డ్ టు ద ఆటమ్. ఇది ఏ ప్లాట్‌ఫామ్ మీద వర్క్ అవుతదనంటే ఇక్కడ మనకి ఆటమ్ స్పియర్ ఉంటది. ఆటమ్ స్పియర్. ఈ ఆటమ్ స్పియర్ అనేది మీరు ఎక్కడ చూడొచ్చంటే ఇక్కడ పైన మీకు యూఆర్ఎల్ కనిపిస్తుందా? ఆటమ్ స్పియర్ ఉంది కదా ఇక్కడ. కనిపిస్తుందా ఎవ్రీవన్? Yeah. Yes. యాహ్! హియర్ అన్నమాట. ఓకే. యూ కెన్ ఫైండ్ ద ఆటమ్ స్పియర్ అండ్ ఎలా ఇప్పుడు మనం ఓకే. బిల్డ్ చేస్తాము, డిప్లాయ్ చేస్తాము, మేనేజ్ చేస్తాము అనుకున్నాం. బట్ హౌ వి కెన్ బిల్డ్ ద ప్రాసెస్ అంటే ఇక్కడ బిల్డ్ అనేది ఉంది కదా, ఎప్పుడు గాని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో 3 ఇండికేషన్స్ కనిపిస్తున్నాయా? ఇదిగోండి ఇక్కడ. ఓకేనా? 1, 2, 3 ఒక్కొక్క దగ్గర నేను ట్యాబ్ పెడతా. చదవండి ఏమేమి కనిపిస్తున్నాయో. Component కాంపోనెంట్. explorer. యెస్. నెక్స్ట్. Explorer. నెక్స్ట్. Process library. నెక్స్ట్. Create Create new. new. వెరీ గుడ్. ఇప్పుడు మనము ప్రాసెస్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ ఈ వీఎల్ఆర్ ట్రైనింగ్ అని ఉందా, ఈ వీఎల్ఆర్ ట్రైనింగ్ ని ఏమంటామంటే రూట్ ఫోల్డర్ అంటాం, మెయిన్ ఫోల్డర్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. వీఎల్ఆర్ ట్రైనింగ్ అనేది మళ్ళీ మీకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి చెప్తున్నా. వెరీ ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇక్కడ వీఎల్ఆర్ ట్రైనింగ్ అని ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ రూట్ ఫోల్డర్. రూట్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్. ఓకే. రూట్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్. ఇక్కడ చూసారా? ఇప్పుడు దీనిని ఈ వీఎల్ఆర్ ట్రైనింగ్ దాన్ని మనము రీనేమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూసారా? ఇక్కడ ఉంది న్యూ కాంపోనెంట్, న్యూ ఫోల్డర్ ఇక్కడ. ఎప్పుడు గాని మీరు ప్రాసెస్ క్రియేట్ చేయాలి అంటే, మీరేమైనా ఇంటిగ్రేషన్ చేయాలి అనంటే న్యూ కాంపోనెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకే. న్యూ కాంపోనెంట్ మీద క్లిక్ చేస్తే మనం ప్రాసెస్ క్రియేట్ చేస్తాం. బట్ వాట్ ఈస్ న్యూ కాంపోనెంట్? వాట్ ఈస్ న్యూ కాంపోనెంట్? వాట్ ఈస్ న్యూ కాంపోనెంట్ ఇన్ ద సెన్స్, కాంపోనెంట్ అంటే ఏంటి అంటే రీయూజబుల్ ఎంటిటీ. ఓకే. రీయూజబుల్ ఎంటిటీ జనరల్‌గా చెప్పండి, నాట్ ఇన్ భూమి. రీయూజబుల్ అంటే ఏంటి? మళ్ళీ యూజ్ చేసుకో. యాహ్! మళ్ళీ యూజ్ చేసేది. అంటే ఈ కాంపోనెంట్ అంటే ఏంటి అంటే వన్స్ వి ఆర్ క్రియేటింగ్ ద ప్రాసెస్, మనం ఆ ప్రాసెస్‌ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చనమాట. మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే ఆ కాంపోనెంట్‌ని మనము త్రూ ఔట్ భూమిలో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చనమాట. దట్ ఈస్ కాల్డ్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ఇక్కడ చూడండి. నేను ఇక్కడ న్యూ రూట్ ఫోల్డర్ నుండి ఇదిగోండి ఇంకొకటి. ఈ రూట్ ఫోల్డర్ నుండి న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేయడం అండ్ ఇక్కడ క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ దగ్గర. ఓకే. Yes. ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా ఇదిగోండి. ఇదిగోండి. ఇక్కడ నుంచి క్రియేట్ చేసిన సేమ్. ఇప్పుడు ఇక్కడ నేను రూట్ ఫోల్డర్ నుంచి న్యూ కాంపోనెంట్ అన్నా కూడా సేమ్. ఇక్కడ చూడండి. ఓకే. సేమ్ కదా. ప్రాసెస్ క్రియేట్ చేయడం ఉంటదన్నమాట. రూట్ ఫోల్డర్ ఇప్పుడు నేనేం చెప్పా, ఇది కూడా మెయిన్ ఫోల్డరే. ఇక్కడ నుంచి క్రియేట్ చేసిన ప్రాసెస్ క్రియేట్ అవుతది. ఇక్కడ నుంచి క్రియేట్ చేసిన బోత్ ఆర్ సేమ్ అన్నమాట రూట్ ఫోల్డర్‌లో. కానీ మనము రూట్ ఫోల్డర్‌లో ప్రాసెస్ క్రియేట్ చేయడం అనేది దట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. మనము ఎక్కడి నుంచి ప్రాసెస్ క్రియేట్ చేసామంటే ఎప్పుడైనా కూడా మీకు ఒక యూజర్ ఫోల్డర్ ఉంటది. ఓకేనా? ఓకే.
మీకు ఒక యూజర్ ఫోల్డర్ ఉంటది. యూజర్ ఫోల్డర్ ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ న్యూ ఫోల్డర్ అని కనిపిస్తుందా? ఎస్. న్యూ ఫోల్డర్. ఇప్పుడు సుమన్ ఉన్నాడనుకోండి. సుమన్ ఇంటిగ్రేషన్స్ అన్నీ ఈ ఫోల్డర్‌లో చేసుకుంటాడు. సుమన్ ఏ ప్రాసెస్ క్రియేట్ చేసుకోవాలన్నా అందులోనే చేసుకుంటాడు. సుమన్ ఏ ఇంటిగ్రేషన్ చేసుకోవాలన్నా అందులోనే చేసుకుంటారు. ఏ టెస్ట్ చేసుకోవాలన్నా అందులోనే చేసుకుంటాడు. దీనివల్ల యూజ్ ఏంటి? వేరే ప్రాసెస్‌లు అనేవి డిస్టర్బ్ అవ్వవన్నమాట. అర్థమైందా? వేరే ప్రాసెస్‌లు అనేవి డిస్టర్బ్ అవ్వవన్నమాట. అన్ని ప్రాసెస్‌లు డిస్టర్బ్ అవ్వవు. ఓన్లీ ఏదైతే ఫోల్డర్ ఉంటదో ఆ ఫోల్డర్‌లోనే ఇంటిగ్రేషన్స్ చేసుకుంటారన్నమాట. సుమన్‌కి సంబంధించిన పర్టిక్యులర్ ఇంటిగ్రేషన్స్. ఇప్పుడెక్కడుంది ఫోల్డర్? ఇక్కడుంది అంటే చూడండి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ ఒకటే లాగిన్‌లో ఒకటే దాంట్లో ఉంటాయంట. ఇప్పుడు ఒకటే లాగిన్‌లో 3 డిఫరెంట్ డెవలపర్స్ ఉంటే ఆ కంపెనీ ఆ! మెయిన్ రూట్ ఫోల్డర్ ఒకటుండి మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ హ్మ్. ఒకటే దాని కింద ఉంటాయా? ఇప్పుడు ఇదుంది గదా! ఇక్కడ ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ 3 ఫోల్డర్స్ ఉంటాయి. ఆ పర్టిక్యులర్ ఓకే. ప్రాజెక్ట్ ఫోల్డర్‌లోనే ఇంటిగ్రేషన్స్ అన్నీ చేస్తారు. ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో మీ ఫోల్డర్ ఉంటది. ఇప్పుడు సుమన్ అనేది ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఈ సుమన్ అనే ప్రాజెక్ట్‌లో సపోజ్ నేను వర్క్ చేస్తున్నాను. వీర వర్క్ చేస్తున్నాడు. సాయి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఓకే. ఇక్కడ ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ అని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. అంటే సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట ఇందులో. ఓకే. ప్రాజెక్ట్ ఎంప్లాయీస్. ఇదిగోండి. ఇక్కడ చూసారా? డ్రాప్ డౌన్‌లో ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ అని ఉంది. ఈ ఫోల్డర్‌లో అప్పుడు మనము ఇక్కడ కూడా వి కెన్ క్రియేట్ సబ్ ఫోల్డర్స్. ఇక్కడ చూసారా న్యూ ఫోల్డర్ ఉంది. న్యూ ఫోల్డర్‌లో అప్పుడు నా యూజర్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. వీరా యూజర్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. సాయి కృష్ణ దాని మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్‌లో ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఇంటిగ్రేషన్స్ అన్నీ ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉంటాయన్నమాట. ఓకే. హై లెవెల్‌లో ఒకటే అకౌంట్ మెయింటైన్ చేస్తారు. అందరికి ఒకటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే డిఫరెంట్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఉంటాయి. కాకపోతే లాగిన్ మాత్రం సేమ్ లాగిన్. మరి ఓకే. అథెంటికేషన్స్ డిఫరెంట్ ఉంటాయా అండి? అథెంటికేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క అథెంటికేషన్ యూజ్ చేస్తారు. అథెంటికేషన్స్ అనేవి ఎప్పటికి ఎవరి యూజర్స్‌కి వాళ్ళకుంటాయి అథెంటికేషన్స్. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ వీరా అన్న అతని ప్రాజెక్ట్‌లో నేను ఇన్వాల్వ్ చేయలేను. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోలేను. ఓపెన్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ పర్మిషన్స్. టీమ్ లీడ్ ఎవరైతే ఉంటారో ఇక్కడ పర్మిషన్స్ అని కనిపిస్తుందా? ఓకే. ఓకే. పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేయడానికి వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తేనే యూ ఆర్ ఏబుల్ టు ఓపెన్ దట్ ఫోల్డర్ అన్నమాట. మీరు యాస్ ఎ ఫ్రెషర్ అయితే మీ ఫోల్డరు మీ ఫోల్డరు వేరే వాళ్ళ ఫోల్డర్ మీకు పర్మిషన్స్ ఇవ్వరు. యాస్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ గాని, ఆర్కిటెక్ట్ ఆ లెవెల్‌లో అయితే అన్ని యాక్సెస్‌లు ఉంటాయన్నమాట. సమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ ఉంటాయి. రోల్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా? అడ్మినిస్ట్రేటర్, ఏజెంట్ గార్డెన్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఈవెంట్ స్ట్రీమ్స్ అంటే ఈవెంట్ స్ట్రీమ్స్ యాక్సెస్ మీకు ఇవ్వచ్చా? ఇవ్వొద్దా? రీడ్ ఓన్లీ యాక్సెసే ఉంటది కొన్ని. ఇక్కడ చూసారా? సపోర్ట్ రోల్. సపోర్ట్ రోల్ వాళ్ళకి ఇప్పుడు నేను భూమి అడ్మిన్ రోల్ టెస్టింగ్ వాళ్ళు గూడా ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజినీర్ వాళ్ళు గూడా ఉంటారని జెప్పాను గదా! ఇప్పుడు యాహ్! వాళ్ళేంటి అంటే డెవలప్‌మెంట్ వాళ్ళు టచ్ జేయడానికి ఉండదనమాట. జస్ట్ వాళ్ళకి ఓన్లీ రీడ్ ఓన్లీ. వాళ్ళు ఓన్లీ టెస్ట్ జేసుకోవచ్చు, డేటా తీసుకోవచ్చు. కాకపోతే ఆ ఇంటిగ్రేషన్‌ని మోడిఫై జేయలేరు. అలా అన్నమాట. అట్లా ఉంటది. మీ రోల్స్‌ని బట్టి ఇప్పుడు ఉంటదనమాట. డిఫరెంట్ ప్రాజెక్ట్ అసలు ఇప్పుడు నాకు ఆ ప్రాజెక్టే డిఫరెంట్ అనుకోండి. ఇప్పుడు వీరాది వేరే ప్రాజెక్ట్, నాది వేరే ప్రాజెక్ట్. సో, అదే ఫోల్డర్ అట్లా కనిపిస్తుంది. కానీ నాకు యాక్సెస్ ఇవ్వరు కదా! హ్మ్. మీకు యాక్సెస్ అంటే ఇప్పుడు మీకు వీరాకి ఏం యాక్సెస్ ఇవ్వాలో, వీరా ప్రాజెక్ట్ ఏంటో ఆ పర్టిక్యులర్ యొక్క టీమ్ లీడ్ వీరాకే యాక్సెస్ ఇస్తాడు. మీరు ఏ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలో ఆ యాక్సెస్ అనేది మీ పర్టిక్యులర్ టీమ్ లీడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. బేసిక్ ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్‌లో ఉంటారో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్స్ మాత్రం మీకు యాక్సెస్ ఉంటది. ఒకవేళ సాయి కృష్ణ ప్రాజెక్ట్ చేసాడో ఆ ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని వేస్తే అది చూడడానికి ఈ సాయి కృష్ణ టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ లీడ్ మీకు పర్మిషన్ ఇవ్వాలి. ఆ ఫోల్డర్ చూడడానికి. బట్ మోస్ట్‌లీ ఒకరి ఫోల్డర్ ఒకరు చూడడానికి ఉండదు. ఓన్లీ ఎవరెవరైతే కమ్యూనికేషన్ ఉంటదంటే టీమ్ లీడ్ వాళ్ళ కింద ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అలా ఎంప్లాయీస్. అలా యాక్సెస్‌లు ఉంటాయన్నమాట. ఓకే. ఇలా ఉంటాయి. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్.
బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ యాక్సెస్. అది ఇక బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ యాక్సెస్లు ఎలా అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలా ఫాలో అవుతుంది అన్నమాట. ఇప్పుడు విప్రో కంపెనీ ఉంది. విప్రో కంపెనీ ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ లో చేసిన అన్ని ప్రాజెక్టుల యొక్క యాక్సెస్ మీకు ఉంటుంది విప్రోలో. ఇప్పుడు గూగుల్లో అనుకోండి, ఇప్పుడు సెక్యూరిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తాడు కాబట్టి మీ యొక్క ఓన్ ఫోల్డర్లో మాత్రమే మీరు చేయొచ్చు. ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ సక్సెస్ అయినాక, అది బిల్ అయినాక ఏం చేస్తారని అంటే మీ ఇంటిగ్రేషన్ని వాళ్ళ ఇంటిగ్రేషన్కి మూవ్ చేసుకుంటాడు. ఎలా మూవ్ చేసుకుంటారంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రాసెస్ క్రియేట్ చేస్తాను చూడండి. న్యూ కాంపోనెంట్ ప్రాసెస్ ఇలా క్రియేట్ అవుతుంది. క్రియేట్, ఓకే, నేను ఇవి చెప్తాను. టెస్ట్ విత్ నో డేటా, ఇవన్నీ నేను చెప్తాను. నో డేటా, ఓకే, సేవ్. ఇప్పుడు ఇక్కడ న్యూ ప్రాసెస్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ చేశారు. ఈ ప్రాసెస్ లో న్యూ ప్రాసెస్ ఉంది. ఆ న్యూ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు అంతా ఓకే అయింది, సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయింది. ఇప్పుడు బ్యాచ్ 4 అనేది ఇప్పుడు లైక్ ప్రాజెక్ట్ అనుకోండి, రియల్ టైం ప్రాజెక్ట్. ఆ బ్యాచ్ 4 దానిలో ఇలా మీ ఇంటిగ్రేషన్ ని మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది చూసారా, బ్యాచ్ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ అది రిమూవ్ అయిపోతుంది. బ్యాచ్ 4 లో న్యూ ప్రాసెస్ అనేది వస్తుంది, చేసుకుంటాడు. ఆ ప్రాజెక్ట్ లో మూవ్ చేసి డిప్లాయ్ చేస్తారనమాట. అలా. కానీ ఫస్ట్ మీ యూజర్స్ ఫోల్డర్ లోనే యూ నీడ్ టు టెస్ట్ ఇట్ ఆఫ్టర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. వన్స్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ is completed, then they will move that process to their project. ఓకే, అలా అన్నమాట. ఇలా ఉంటుంది. యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ సబ్ ఫోల్డర్స్ యాజ్ వెల్. ఇలా. ఇప్పుడు ఇక్కడ చూసారా కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి అంటే ఇదన్నమాట. మీరు కాంపోనెంట్ క్రియేట్ చేసే ప్లేస్ ని కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటాం. కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్. ఓకే, ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ where we can create the component. ఈ ప్లేస్ ని, ఓకే, ఈ ప్లేస్ ని అంటాము. మనం ఈ ప్లేస్ ని అంటాము న్యూ ప్రాసెస్. ఓకే, ఇది కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్. ప్రాసెస్ లైబ్రరీ అంటే ప్రీ బిల్ట్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏమన్నా ఇంటిగ్రేషన్స్ ని మనం సెర్చ్ చేసుకోవాలంటే, రిఫరెన్స్ గా తీసుకోవాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏదైనా ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ అని ఇప్పుడు మనం చూజ్ ఇన్స్టాలేషన్ లొకేషన్. మనం ఏదైతే ఇక్కడ లొకేషన్ ఉందో ఇప్పుడు చూడండి, మనకు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫోల్డర్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇందులో సుమన్ కూడా ఉంది. ఇప్పుడు ఎందులో మనం ఇదిగోండి, సపోజ్ నేను సుమన్ దానిలో నేను ఇచ్చాను, ఇన్స్టాల్ అన్నాను. ఇప్పుడు ఆ సుమన్ ఈ ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి, నేను క్లోజ్ అంటే మనం రిఫరెన్సెస్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఇదిగోండి, ఇందులో ప్రాసెస్ లో ఇదిగోండి ఈ ఆన్ బోర్డింగ్ కి సంబంధించిన అన్ని ఇలా ఉంటాయి అన్నమాట. ఇంటిగ్రేషన్స్, శాంపుల్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి ఇందులో. ఇవి ప్రీ బిల్డ్ ప్రాసెస్ అండి. యా, ప్రీ బిల్డ్ ప్రాసెస్ లో. ఓకే, ఎందుకంటే ఏమైనా కనెక్టర్ గురించి చూసుకోవాలని ఇందులో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కనెక్టర్స్ కి మనకు అన్నిటికీ యాక్సెస్ ఉండదు కదా. కనెక్టర్స్ కంటే మనకు కొందరు లైసెన్స్ తీసుకుంటాడు, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అవన్నీ తీసుకుంటారు అనమాట. ఇందులో ఏంటి అని అంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్ అయి ఉంటాయి. మనము రిఫరెన్స్ కోసం ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మ్యాప్ షేప్ అంటే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి. ఇట్లా అన్నట్టు. దీన్ని ప్రాసెస్ లైబ్రరీ అంటారు. కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్, ప్రాసెస్ లైబ్రరీ, క్రియేట్ న్యూ. నెక్స్ట్ బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. ఇప్పుడు బిల్డ్ చెప్పాను కదా, ఇందులో బిల్డ్ చేస్తాం మనము, డిప్లాయ్ చేస్తాము, మేనేజ్ చేస్తాము. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయా, షో స్టెప్స్. ఈ షో స్టెప్స్ అంటే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. షేప్స్ అంటే ఏంటి అంటే మనము ఈ షేప్స్ ని యూజ్ చేస్తే మనం రిక్వైర్మెంట్ అనేది బిల్డ్ చేస్తాం.
మనకు వచ్చిన రిక్వైర్మెంట్ బిల్డ్ చేస్తాం. ఒక్కొక్క షేప్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటది. ఇప్పుడు చూడండి ఇక్కడ షేప్ ఉంది కదా! డేటాబేస్ లెగసీ. ఇప్పుడు కనెక్ట్, ఎగ్జిక్యూట్, లాజిక్ 3 టైప్స్ ఉంటాయన్నమాట మనకి. కనెక్ట్, ఎగ్జిక్యూట్, లాజిక్. కనెక్ట్ అనంటే కనెక్టర్స్. ఎగ్జిక్యూట్ అనంటే ఏంటి అనంటే మనకి ఇక్కడ చూసారా? ఎగ్జిక్యూట్ మ్యాప్. మనము డేటాని ఎగ్జిక్యూట్ చేయొచ్చన్నమాట దీన్ని యూజ్ చేసి. డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం మ్యానిపులేట్ చేయడానికి ఇవి యూజ్ అయితదన్నమాట. మ్యానిపులేట్ ఇన్ ద సెన్స్ మ్యాప్ ఉంది. ఇప్పుడు మ్యాప్‌లో నేను భూమి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్‌ని యాక్సెప్ట్ చేస్తదని చెప్పా? 5 టైప్స్. 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్‌ని ఇప్పుడు చూడండి. మ్యాప్ మనకేం చేస్తదంటే ట్రాన్స్‌ఫార్మ్ డాక్యుమెంట్ వన్ ప్రొఫైల్ టు అనదర్ ఫార్మాట్. అంటే మనకు అవుట్‌పుట్‌లో ఇప్పుడు నాకు ఇన్‌పుట్ ఏమో ఎక్స్ఎంఎల్ ఇచ్చారు. నాకు అవుట్‌పుట్‌లో జేసన్ కావాలి. అంటే ఈ మ్యాప్ షేప్ యూజ్ చేసి మనం డేటా అనేది కన్వర్ట్ చేయొచ్చన్నమాట. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌కు జేసన్ ఫార్మాట్. వాటికి ఈ షేప్స్ అనేవి యూజ్ అవుతది. లాజిక్ షేప్స్ అంటే ఏంటి అనంటే డెసిషన్ తీసుకోవడానికి ఒకవేళ ఇప్పుడు కండిషన్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో కండిషన్ బేస్డ్, రౌట్ బేస్డ్ అలాంటి వాటికి మనము ఏదన్నా వాలిడేషన్స్ చేయాలంటే మనము లాజిక్ షేప్స్ అనేవి యూజ్ చేస్తాము. కనెక్ట్ అంటే ఏంటి అనంటే మనం ఇప్పుడు డేటాబేస్ ఇప్పుడు కొన్ని డేటా ఎలా ఉంటదంటే మనకి ఎక్స్‌టర్నల్ సిస్టమ్స్ నుంచెల్లి మనకు డేటా వస్తది. డేటాబేస్ గానివ్వండి, లేకపోతే సేల్స్‌ఫోర్స్ గానివ్వండి, నెట్‌సూట్ గానివ్వండి. ఆ కనెక్టర్‌ల నుంచెల్లి మనం డేటా తెచ్చుకోవడానికి మనం కనెక్ట్ షేప్స్‌ని యూజ్ చేస్తాం. సపోజ్ డేటాబేస్ లెగసీ అయిందనుకోండి. డేటాబేస్ లెగసీలో డేటాబేస్‌లో నాకు కొంచెం డేటా ఉంది. ఆ డేటా నేను తెచ్చుకోవాలి. వీటిని యూజ్ చేసి నేను డేటా అనేది తెచ్చుకుంటాననమాట. అదెలా తెచ్చుకుంటామో నేను లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. యూ నో నీడ్ టు వరీ అబౌట్ థట్. ఓకే. కనెక్ట్, ఎగ్జిక్యూట్, లాజిక్. ఇవి ఈ షేప్స్. ఓకే. ప్రతి ఒక్క షేప్స్ మనం కవర్ చేసుకుంటాం. ఇంకొకటి ఈ షేప్స్ గురించి మీకు తెలియకుండా ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు దాని యొక్క మీనింగ్ ఉంటది. దాని యొక్క డెఫినిషన్ ఉంటది. ఆ షేప్ ఓపెన్ చేశాక గూడా మీకు ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను డేటాబేస్ లెగసీ ఓపెన్ చేశా. చూసారా? దీనికి సంబంధించిన డెఫినిషన్ ఇక్కడ పైనుంది. కనిపిస్తుందా? యాహ్! కనిపిస్తుందా ఇక్కడ? ఇలా అన్నమాట. ఇలా ప్రతి ఒక్క షేప్‌కుంటది. అలా. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ థట్. ప్రతి ఒక్క షేప్‌కి అది ఉంటది. దాని కాన్ఫిగర్ ఎలా చేయాలో తెలిస్తే మీకు సరిపోతదన్నమాట. అలా. ఇది అండ్ ఇంకోటి ఇప్పుడు సర్వీసెస్ ఇక్కడ మీకు ఏఐ ఉంటది. ఇక్కడ చూసారా? ఆస్క్ మీ ఎనీథింగ్ అని కనిపిస్తుందా? భూమి ఏఐ ఇది. ఇక్కడ ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి. నేనొక ప్రాసెస్ క్రియేట్ చేయాలి చూడండి. సేల్స్‌ఫోర్స్ నుండి నెట్‌సూట్‌ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను అంటే క్రియేట్ ఎ ప్రాసెస్ ఇదిగోండి. నెట్‌సూట్ అనేది పేమెంట్ రిలేటెడ్ అన్నమాట. పేమెంట్ సిస్టమ్స్ అన్నట్టు. ఇప్పుడు నేను ఎంటర్ అంటా. ఎంటర్ అన్నాను. చూడండి. ఇప్పుడు ఏఐ అనేది మనకు ప్రాసెస్‌నిస్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఉంది గదా! కోపైలట్ ఉంది గదా! ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి గదా! వై వి యూజ్ భూమి ఏఐ. భూమి జీపీటీ ఎందుకు యూజ్ చేయాలి అనంటే ఇప్పుడు బ ఈ కంపెనీలో ఉన్న డేటా చాట్ జీపీటీకెళ్తది గదా! ఇప్పుడు ఈ డేటా అనేది చాట్ జీపీటీకి ఇచ్చారనుకోండి. ఆ చాట్ జీపీటీలో ఫర్ సెక్యూరిటీ రీజన్స్ మనకేమవుతది డేటా అనేది మనము వేరే లైక్ ఔట్‌సైడ్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ గాకుండా ఔట్‌సైడ్ ఆఫ్ అప్లికేషన్స్‌కి ఇవ్వడానికి కుదరదు డేటా. రియల్ టైమ్‌లో ఎప్పుడు గాని. ఓకే. ఇప్పుడు వితిన్ భూమిలో ఉంటే ఏంటి అనంటే సెక్యూర్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ జూడండి. ఇక్కడ జూడండి కామన్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి.
ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇది బేస్డ్ ఆన్ మన ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు అకౌంట్ టు కస్టమరా, యూజర్ టు ఎంప్లాయా, నేను యూజర్ టు షో 7 ఆల్ ఇంటిగ్రేషన్స్ చూడండి. ఇప్పుడు నేను యూజర్ టు ఎంప్లాయ్ అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఇవి చూడండి. ఇదిగోండి సేల్స్ ఫోర్స్ ఈ న్యూ కనెక్షన్ ని క్రియేట్ చేయమంటారా, ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అని అడుగుతుంది అనమాట. ఓకే, న్యూ కనెక్షన్ అని పెట్టా. ఓకే, లుక్స్ గుడ్ అని క్లిక్ చేయగానే అది ప్రాసెస్ ని బిల్డ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఏఐ. బట్ ఇదేంటి అంటే ఇది ఓన్లీ టెంప్లెటే ఇస్తుంది అనమాట. ఇందులో ఏమేమి కావాలి ఇది ఒకటి చూడండి. సేల్ ఫోర్స్, మ్యాప్ షేప్, ఆరకిల్ కి ఇదిగోండి. ఇప్పుడు టేక్ ఏ లుక్ కొన్నాం అనుకోండి, ఈ ప్రాసెస్ అనేది భూమిలో కనిపిస్తుంది. ఇదిగోండి టేక్ ఏ లుక్. ఓకే, ఇలా అన్నమాట. ఇలా క్రియేట్ చేసి ఇస్తుంది. ఇదిగోండి. ఇందులో మనకేం కావాలో అది మనం తీసుకుంటే, మనం తీసుకొని లేకపోతే మన ఏమున్నాయో మనం అవి ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా టెంప్లెట్స్ ఇస్తుంది. అండ్ టెంప్లెట్స్ ఇస్తుంది. ఇట్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ డాక్యుమెంటేషన్ యాజ్ వెల్. ఇక్కడ ఉంది కదా ప్రాసెస్ డాక్యుమెంటేషన్. చూడండి ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అని అంటే చూడండి ఆ పర్టికులర్ డాక్యుమెంటేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ ఏం చేస్తుంది అని కూడా మీకు మొత్తం డాక్యుమెంటేషన్ ఇస్తుంది. కంపెనీ వాళ్ళు అడుగుతారు డాక్యుమెంటేషన్. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది వర్డ్ లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్ మనం ఇందులో కొన్ని చేంజెస్ చేసి మనం ఇస్తే మనము కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కంపెనీ ఆల్వేస్ వాంట్స్ ఎ టెక్నికల్ డాక్యుమెంటేషన్. ఓకే, అలా ఇలా జస్ట్ ఇందులో చేంజెస్ చేసి మనం సేవ్ చేసి మనకి ఇస్తే సరిపోతుంది అన్నమాట. టైం సేవ్ అవుతుంది దిస్ ఏఐ వల్ల. అది ఎలా చేయాలో కూడా వి విల్ సీ ఇన్ కమింగ్ క్లాసెస్. యాజ్ ఆఫ్ నౌ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు హియర్? అండ్ మీన్ వైల్ నేను ఇది నిన్న పెట్టాను కదా భూమి డెమో అండ్ క్లాస్ రీనేమ్. డెమో అండ్ క్లాస్ 1 ఇది వాట్సాప్ గ్రూప్. మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ఇప్పుడు లైక్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నా మేడం. ఓకే, నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నాను అండ్ నేను గ్రూప్ లో పెడుతున్నాను. ఒకసారి వచ్చిందా లేదా నాకు చెప్పండి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమైనా వర్క్ హోంవర్క్ టైప్ అట్లా ఏమైనా ఇవ్వగలరా డైలీ? ప్రాజెక్ట్ టైప్ లో డైలీ అని అంటే మనం డైలీ ఏవైతే సినారియోస్ చేస్తామో దాని బేస్డ్ ఇస్తాను. ప్రాజెక్ట్ యొక్కటి మనకు లాస్ట్ లో ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తాము. ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ చేశాక నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. దట్ యు నీడ్ టు కంప్లీట్ అండ్ సెండ్. లైక్ నేను మీ ఎలా అయినా క్రెడెన్షియల్స్ నా దగ్గరే ఉంటాయి కాబట్టి నేను వెరిఫై చేస్తాను అనమాట. వెరిఫై చేసి ఏం తప్పులు ఉన్నా కూడా నేను చెప్తాను. అలా డైలీ దాంతో మనకి కొన్ని మనకు మాక్ కూడా ఉంటది. మార్క్స్ కూడా ఉంటాయి. అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఎలా తీసుకుంటారో అలా అనమాట. ఓకే, అంటే ఇది మీకు అంత కొంచెం ఇంటర్వ్యూ వైజ్ గా కూడా కొంచెం హెల్ప్ చేయగలరా? ఓకే, అయితే జీరా బేస్డ్ ఫాలో అవుదాం. జీరా బేస్డ్ అంటే తెలుసా? జీరా అని అంటే ఇప్పుడు ఏదైనా లైక్ కంపెనీలో ఎలా ఉంటదంటే మీకు రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు మెయిల్ చేయరు. వాళ్ళు జీరా టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారు. జీరా టికెటింగ్ టూల్ యూజ్ చేసి మీకు ఒక టికెట్ అసైన్ చేస్తారు. ఆ టికెట్ ఎన్ని వేస్ లో మీకు కంప్లీట్ అవుతుంది, డెవలప్మెంట్ స్టేజ్ ఏంటి, లైక్ వాట్ స్టేజెస్ లో అవి ఉన్నాయని చూసి దాన్ని లైక్ ఎలా మూవ్ చేయాలి, ఎలా అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది జీరా, ఇవన్నీ మనం వి విల్ లైక్ డిస్కస్ టుమారో. ఓకేనా? అండ్ వీరా గ్రూప్ లో ఎవరున్నారో వచ్చిందా డాక్యుమెంట్? ఒకసారి చెక్ చేసి చెప్తారా?
మీరు మ్యూట్లో ఉన్నారు. నాకు పింక్ చేయండి గ్రూప్లో, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే అండి. ఓకే. రేపు సేమ్ ఇంకా టైం యాడ్ కాలేదు అనుకుంటా మేడం. మీరు పంపించింది నాకేం రాలేదు. ఏం రాలేదా? మీరు ఇప్పుడు ఫీజ్ పే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా నేను పే చేయాల. డెమో క్లాసులు 3 డేస్ ఎనమని చెప్పారు సార్. ఆహా! అవునా? సారీ. అయితే యాక్చువల్‌గా వేరే వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జాయిన్ అవ్వలేదేమో ఇందులో. ఓకేనా? అయితే ఒక బ్యాచ్ ఆల్రెడీ ఉన్నది. ఎంతమంది జాయిన్ అయ్యారండి? ఇప్పటికి 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు. లెట్ మీ షేర్ మై స్క్రీన్. నా స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. ఇందులో పెట్టాననమాట. భూమి 8 AM 6th బ్యాచ్ అని ఉంది గదా! ఇందులో పెట్టాననమాట. అందులో మీరు లేరనుకుంటా. ఓకేనా? నేను చెప్తానులెండి. యాడ్ చేయమని చెప్తాను. ఓకే. ఓకే అండి. టుమారో ఇస్ ద లాస్ట్ క్లాస్. ఓకే. టుమారో జీరా చెప్పుకుందాము. జీరా బేస్ చేసుకొని అది. ఓకే. చెప్పి ఎల్లుండి నుంచెల్లి వి విల్ స్టార్ట్ ద యాక్చువల్ క్లాసెస్. ఓకే. ఈ సేమ్ టైమింగ్ ఉంటదా మేడం? సేమ్ టైమింగ్ 8కి. ఓకే. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. యాహ్! థాంక్ యూ.